ఆదిలాబాద్లో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాప్రభుత్వమని, పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు వినానని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు. ఏ రకంగా అయితే పనిచేశాయో ఇక్కడ ఉన్నటువంటి యువతకి చదువు నేర్పించడంలో కానీ, నైపుణ్యం చెప్పించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు చూపించడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాల ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి లోన్లు కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం దాదాపు 35,000 కోట్ల పైబడి ఎస్సీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాం. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్లన్నింటినీ తిరిగి రివైవ్ చేస్తాం. వాటి ద్వారా అందరికి కూడా ఈ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి మిత్రులందరికీ తెలియదు.